అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వచ్చే నెలలో భారీ నుంచి అతి భారీ శుభవార్తలు అయితే చెప్పిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏ ఏ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేస్తారు, సో ఎవరు అర్హులు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో దయచేసి ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి అనేక పథకాలకు సంబంధించిన నిధులు అనేవి అయితే విడుదల కాబోతున్నాయండి మహిళలందరికీ కూడాని. అయితే ఈ యొక్క నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అనేవి అయితే ప్రవేశపెట్టిందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా ఏ పథకం సంబంధించి ఆ పథకం నిధులకి విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందండి. అందులో మనకి మొదటి పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి నెల అర్హులైన ప్రతి మహిళలకి కూడా నెల నెల 1500 రూపాయలు అనేవి అయితే అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుందనమాట. 18 నుంచి 60,000 లోపు ఎవరైతే మహిళలు ఉంటారో, పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండాలి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క 15,000 ప్రతి నెల చూసుకున్నట్లయితే అలా సంవత్సరానికి 18,000 రూపాయలు అనేవి అయితే విడుదల కానున్నాయి. అలా మొత్తంగా 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు అనేవి అయితే విడుదల కానున్నాయండి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. ఇలా నెల నెల విడుదల చేయడం కన్నా ఒకేసారి 18,000 విడుదల చేస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుందండి. సో దీనికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు ఏవైతే పెట్టిందనమాట. అంటే ఈ యొక్క 1500 మీకు రావాలంటే కొన్ని షరతులు అనేవి అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందులో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఏంటంటే ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉండాలి. పాన్ కార్డ్ కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి తర్వాత కూడా ఉపయోగపడవచ్చు, ఉండడం మంచిదే. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండవలసి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంటు, అలాగే దానికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్పిసిఏ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ, కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి కానీ, ఏ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి ఏ యొక్క పథకం అమలు చేసినా కానీ మీరు ఎంపీఎస్సీ లింకప్ చేయించుకోవడం వల్ల నిధులు వెంటనే విడుదల చేసిన వెంటనే మీరైతే అర్హులు అవుతారనమాట. సో మీ యొక్క ఖాతాలో నేరుగా అయితే జమ అవుతాయండి. సో ఖచ్చితంగా ఏంటంటే ఎన్పిసిఏ లింకప్ అయితే కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే దాదాపుగా మనకి చాలామంది అయితే ఎన్పిసిఏ లింక్ అయితే చేయించుకోవడం లేదు. సో ఖచ్చితంగా గవర్నమెంట్స్కి సంబంధించి ఏ చిన్న పథకం అప్డేట్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఈ ఎన్పిసిఏ లింకప్ అయితే కంపల్సరీగా అడుగుతారు. సో కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కేవైసీ కూడా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు తెలియకపోతే మీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారండి. సో ఈ కేవైసీ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ కంపల్సరీగా లింక్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇదైతే నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే లింక్ చేయించుకుంటేనే ఈ డబ్బులు విడుదల చేయగానే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. అలాగే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పథకం మీకు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టి ఉండకూడదు. సో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదని చెప్పి ఖచ్చితంగా అయితే తనిఖీ చేస్తారండి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే మాత్రం మీరు అయితే దీనికైతే అర్హులు కాదనమాట. అలాగే ఇక్కడ కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అది ఏమిటంటే
సొంత ఇల్లు కనుక కలిగి ఉంటే మాత్రం 1000 చదరపు లోపే ఉండాలి. అంటే 1000 చదరపు అడుగుల లోపే ఉండాలన్నమాట. స్థలం అయితే ఉండాలి. అలాగే కరెంట్ బిల్ కూడా 300 యూనిట్ల లోపే ఉండాలండి. అలాగే ముఖ్యంగా 4 వీలర్ వెహికల్ ఉంటే మాత్రం ఈ పథకంకి మీరైతే అనర్హులనమాట. అలాగే గవర్నమెంట్ పర్సన్ అయితే అయి ఉండకూడదు. సో అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి మీ యొక్క ఖాతాలు అయితే జమ అవుతాయన్నమాట. సో ఈ యొక్క పథకం చూడడం ద్వారా మనకి ప్రతి మహిళలకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి మనకి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందండి. అలాగే తర్వాత పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం అండి. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ ద్వారా గత ప్రభుత్వంలో మనకి అమ్మఒడి పథకం కింద అందించేవారండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అందులో మనకి ఇంటిలో ఎంతమంది ఉన్నా కానీ ఒకరికి ఇచ్చేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తిస్తుందన్నమాట. అలాగే మనకి ఈ యొక్క అర్హులు కూడా ఏంటంటే పైన చెప్పిన విధంగా అంటే ఆడబిడ్డ పథకం సంబంధించి ఏవైతే అన్నీ కూడా ఉండాలి తల్లి దగ్గర అయితే. అలాగే మనకి ఇక్కడ విద్యార్థుల దగ్గర చూసుకున్నట్టయితే కొన్ని పత్రాలు అనేవి అయితే ఉండవలసి ఉంటుందండి. అందులో మొదటిది చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయం సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి ఉంటుంది. అంటే మీ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఉండవలసి ఉంటుందండి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి ఖచ్చితంగా మీరు అర్హులు కావాలంటే స్కూల్ పిల్లలకి ఎవరైతే ఉంటారో 1 నుంచి 12 తరగతి వరకు వారందరికీ 75% అటెండెన్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో 75% అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకం సంబంధించి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అనేవి అయితే జమ అవుతాయండి. అయితే గత ప్రభుత్వంలో మనకి 15,000 అనేవి ఏంటంటే ఇక్కడ మనకి 13,000 రూపాయలు అలాగే 13,500 రూపాయలు వేసేవారనమాట. మిగతాది మనకి స్కూల్ అండ్ కాలేజ్ మెయింటెనెన్స్ కింద తీసుకునేవారు. సో ఈ యొక్క ప్రభుత్వం ఇంకా అలా ఏం కాకుండా మొత్తం 15,000 రూపాయలు నేరుగా తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా ఒక శుభవార్త కూడా ఉంది. ఇక్కడ మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వారికి డబ్బులు అనేవి అయితే ఇస్తారనమాట. అంటే ఒకరుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే మనకి 45,000 అలా మనకి ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి అయితే వీళ్ళు కాబోతున్నాయి అన్నమాట. సో మొత్తంగా 1 నుంచి 12 తరగతి లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబుల్ అండి. అలాగే చాలామందికి డౌట్ ఉంటుంది ఏ స్కూల్ వాళ్ళకి వేస్తారు అని చెప్పి, గవర్నమెంట్ వాళ్ళకి వేస్తారా ప్రైవేట్ వాళ్ళకి కూడా అని చెప్పేసి. ఇక్కడ మనకి గవర్నమెంట్ ప్రైవేటే లేదండి. ఎవరైతే అర్హులు ఉంటారో అంటే కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాన్ని ఎలిజిబుల్ అయితే వారందరి ఖాతాలో కూడా ఏ స్కూల్లో చదువుతున్నా కానీ వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ చేస్తారనమాట. సో ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. సో ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. అయితే తర్వాత పథకం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకం అయితే ఉన్నారండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే డ్వాక్రా మహిళలకు 10 లక్షల లోపు లోన్స్ అనేవి ఇస్తారండి ఇంట్రెస్ట్ లేకుండాని. సో దీనివల్ల ప్రతి ఒక్క మహిళలకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ పథకాన్ని తీసుకొచ్చిందనమాట. అలాగే దీనికి సంబంధించి 4 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్, అలాగే రేషన్ కార్డు, పాన్ కార్డు అనేవి అయితే కంపల్సరీగా మీకైతే ఉండాలన్నమాట. అలాగే వడ్డీ లేకుండా డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు లోన్స్ అయితే ఇస్తున్నారండి. అలాగే దీంతో ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. అంటే మీరు 5 లక్షలు తీసుకుంటే మీరు 4.5 లక్షల వరకు పే చేస్తే సరిపోతుంది. మిగతా 50,000 మనకి ప్రభుత్వం బ్యాంక్ అయితే పే చేస్తుందన్నమాట. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు ఇవ్వనుందండి. ప్రభుత్వం వేస్తుంది. డ్వాక్రా గ్రూపులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇస్తుంది. ఈ 5 లక్షలకి ప్రజెంట్ ఏంటంటే ఎస్సీ వాళ్ళకి అయితే ఇస్తారు, తర్వాత ఇస్తారనమాట. అలాగే దీంతో పాటు ఉచిత బస్సు కార్యక్రమం కూడా మనకైతే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ విధంగా ప్రతి మహిళలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా మేలు చేకూరుస్తుందండి. దీనికి సంబంధించిన నిధులు కూడా మనకి త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి మనకి నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేసినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.